హలో ఫ్రెండ్స్, మనకు ట్విట్టర్ గురించి పెద్దగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతిరోజు మనం యూజ్ చేస్తుంటాం దాదాపు అయితే ట్విట్టర్ ఓపెన్ చేయగానే మనకు ప్రెజెంట్ అయితే సొసైటీలో ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏంటో ఒక లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అది వరల్డ్ వైజ్ కానీ లేదా సొసైటీలో ప్రెజెంట్గా నడుస్తున్నటువంటిది కానీ డైలీ ఒక మనకు లిస్ట్ అయితే ఒకటి కనిపిస్తుంటుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ అయితే మరికొన్ని సిల్లీ న్యూస్ అనేవి కూడా ట్రెండ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ విషయాలు ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి అనే విషయం పైన చాలామంది అంటే వై దిస్ ట్రెండింగ్ అనే ఒక సెంటెన్స్ అనేది ఇప్పటివరకు దాదాపుగా ఒక 5 lakhs టైమ్స్ అంటే 5 లక్షల సార్లు ఇదే ఒక పదాన్ని చాలామంది ట్వీట్ చేయడం జరిగిందంట. అయితే దీంతో ట్విట్టర్ అనేది ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఒకటి ట్రెండ్ అయింది అంటే, ఒక టాపిక్ అనేది ట్రెండ్ అయింది అంటే ఎందుకు అయింది, అసలు ఎలా అయింది, దానిలో ఉన్నటువంటి అంత ఇంపార్టెంట్ ఏంటి అనే విషయం పైన ట్విట్టర్ కంపెనీ ఏం చేసిందంటే ఒక సర్వే కానీ లేదా ఒక దానిపైన ఒక రీసెర్చ్ కానీ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ ట్వీట్ అనేది ఎందుకు వైరల్ అయింది, లేకపోతే ఎందుకు ట్రెండ్ అయింది అనే విషయాన్ని ఎవరైతే ట్వీట్ చేసారో ఆ ట్వీట్ చేసిన దానికి ట్వీట్లకు పిన్ ట్వీట్స్ లేదా డిస్క్రిప్షన్ రూపం లోపల ఏదైతే వైరల్ అయినటువంటిది లేదా ట్రెండ్ అయినటువంటి టాపిక్ ఉందో దానికి యాడ్ చేస్తారు అనమాట. అంటే ట్యాగ్ చేస్తారు. మనం ఒకసారి ట్రెండింగ్ టాపిక్ని చూస్తున్నప్పుడు దాని కింద దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. దీనివల్ల యూజర్స్కి ఆ టాపిక్ ఎందుకు ట్రెండ్ అయింది అనేది ఈజీగా తెలుసుకోగలుగుతారు అనమాట. ఇందుకోసం ట్విట్టర్ ఆల్గారిథం ట్విట్టర్ క్యూరేషన్ పార్ట్నర్షిప్ లోపల ఒక టీం అనేది ఏర్పాటు చేసింది. ఆ టీం ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటి, వైరల్గా మారనుందా లేదా ట్రెండ్ లిస్ట్లో ఉండాలనా లేదా తీసేయాలనా అనే విషయాన్ని వాళ్ళు ఒక అనాలిసిస్ చేసి తర్వాత డిసైడ్ చేస్తారన్నమాట. అంతేకాకుండా అది స్పామ్లోకి వస్తుందా లేక దానివల్ల సొసైటీకి యూజ్ అవుతుందా లేదా సొసైటీకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా అనేది కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఈ ఫీచర్ మనకైతే త్వరలో యాడ్ కాబోతుంది. ప్రజెంట్ అయితే న్యూజిలాండ్, అర్జెంటీనా, బ్రిటన్, అమెరికా, జపాన్, ఇండియా, కెనడాతో పాటు 17 దేశాల లోపల ఈ ఫీచర్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ అయితే మనకు తెలియడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామందికి యూజ్ అనుకుంటే దీన్ని 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.